కథ రాజకీయం. రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. పఠనం గౌరిమణి. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. రాజకీయం. ఈ కథ ప్రచురణ ఆంధ్రభూమి వీక్లీ 31/8/95. నన్ను 4 రోజుల్లో విడుదల చేస్తారు. నా మంచి ప్రవర్తనకు ఈ వార్త ఒక మచ్చు తునక, నాకు పసిడి కానుక. ఈ విషయం విన్ననాటి నుండి నా మనసు నిలవడం లేదు. ఎప్పుడెప్పుడు నా రత్తిని, నా కూతురు లక్ష్మిని చూస్తానా అని ఆరాటంగా ఉంది. ఇంతకాలం రాళ్లలా కనిపించిన ఈ జైలు గోడలు ఇప్పుడు పువ్వుల్లా అనిపిస్తున్నాయి. ఖైదీలందరూ ఆత్మీయులుగా, ఉద్యోగస్తులందరూ అభిమానుల్లా అగుపిస్తున్నారు. నెల రోజుల నుండి రత్తి, లక్ష్మి రావడం లేదు. నేను వారి గురించి బాధపడుతున్న తరుణంలో మంచి శుభవార్తను అందజేశారు జైలు అధికారులు నాకు. 5 సంవత్సరాల క్రితం ఒక మామూలు కూలిని నేను. పిరికివాణ్ణి. ఎవరు ఏది చెబితే అది చేయడం, నాకు న్యాయం అనిపించిందే చేయడం బాగా అలవాటు నాకు. రాను రాను నాలో మార్పు ఎలా వచ్చిందో నాకే తెలియదు. గొర్రెల మందలో కలిసిపోయాను. మందు కొట్టడం మొదలుపెట్టాను. బర్రెని కొట్టినట్లు యజమాని కొట్టినా నా తప్పు లేకపోయినా తట్టుకున్నాను. మా ఊరిలో పేరుపడిన రాజకీయ పార్టీలు 2. ఒకదాని పేరు వందే మాతరం, మరో దాని పేరు జాతీయ జెండా. మొదటిదాని నాయకుడు నాయుడుగారు, రెండవ దాని నాయకుడు మూర్తిగారు. నేను చిన్నప్పటినుండి మూర్తిగారి దగ్గర పనిచేయడంతో ఆయనంటే అభిమానం నాకు. దానితో జాతీయ జెండా పార్టీ అంటే కూడా అభిమానం పెరిగింది. ఎలక్షన్లు వస్తూ ఉంటే గుడ్డులా పనిచేయడం, దుడ్డుకర్ర పట్టుకుని యజమానికి కాపలా గాయడం ఇదే నా డ్యూటీ. వందే మాతరం పార్టీ వాళ్లు మా వాములు తగలబెడితే మేము వాళ్ల గుడిసెలు తగలబెట్టాం. నష్టపరిహారం గవర్నమెంట్ కాస్త, మా యజమానులు మరి కాస్త ఇచ్చారనుకోండి, మేము రోడ్డును పడ్డా మా యజమాని మీద చిన్న బెడ్డ కూడా పడకూడదు. అది మా సిద్ధాంతం. రాద్ధాంతాలెన్ని చేసినా, రాళ్లు ఎన్ని రువ్వుకున్నా మా యజమాని పువ్వులా నలక్కుండా ఉండాల్సిందే. మమ్మల్ని ఆయన పోషిస్తున్నందుకు, ఆయన ఉప్పు మేం తింటున్నందుకు రుణం తీర్చుకోవాలి కదా. క్రితంసారి ఎలక్షన్ల టైంలో మా పార్టీయే గెలిచింది. ఆ కొట్లాటలో నా తలకు గాయమయ్యింది. మూర్తిగారే దాన్ని బాగు చేయించారు. లారీల్లో మనుషులు రావడం, మీటింగులకు అటెండ్ కావడం, దానికి మాకు కష్టపడకుండానే కూలి ముట్టడం అలవాటయ్యింది. కూలి పనిలో నుండి మెల్లగా మా యజమానికి బాడీగార్డులా చేరి ఆ ఇంట జాలిగా తిరిగాను. మా యజమాని ఇంటిలోని జాబిలి ఆయనకు ఆపద రాపోతుంటే నా ప్రాణాలకు మబ్బులా చేర్చి ఆయన్ను కప్పేస్తాను. అది నా తత్వం. ఈ విషయంలో నాకు నా తోబుట్టు వడ్డొచ్చినా సరే అతనిపై పెంచుకుంటాను శత్రుత్వం. ఈసారి ఎలక్షన్లొచ్చినప్పుడు నాయుడుగారు, మూర్తిగారు కత్తులు నోరుకున్నారు. చిత్తుగా ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు తన్నుకున్నారు. బాంబులేసుకున్నారు, దాడులు చేసుకున్నారు. నాయుడుగారికి, మూర్తిగారికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం పెరిగింది. మైకుల్లో ఒకరినొకరు తిట్టుకోవడం, ఈసడించుకోవడం, అగ్గి మీద గుగ్గిలం కావడం జరిగాయి. ఆయన్ని ఈయన, ఈయన్ని ఆయన చంపించి వేయాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆ ప్రయత్నంలో నేను మూర్తిగారిని కంటికి రెప్పలా కాపాడాను. ఎండకు నీడనయ్యాను, వానకు గొడుగునయ్యాను, చలికి రగ్గునయ్యాను. మూర్తిగారు ఎవరిని కొట్టి రమ్మంటే వాళ్లని కొట్టాను. ఏది తగలబెట్టమంటే అది తగలబెట్టాను. నిప్పుల్లో దూకి చావమన్నా, నీళ్లు తాగి ప్రాణాలు విడవమన్నా నేను సిద్ధమే. ఆయన ఉప్పు తిన్నందుకు తప్పుల గురించి ఆలోచించను. మూర్తిగారు చెప్పిందే వేదం, ఆచరించడమే నాకు ఆమోదం. ఎలక్షన్లో చాలా రక్తపాతం జరిగింది. ఎందరో గాయపడి నిరాశ్రయులయ్యారు. ఎవరేమైనా మా యజమానులు ముందు బావుండాలి. వాళ్ళు బావుంటేనే కదా మేం బావుండేది, లేదంటే మా పనంతే. మా గూడెంలో కూడా అందరం 2 పార్టీలుగా విడిపోయాం. ఒకరంటే ఒకరికి పడదు. మా గూడెం ఒక యుద్ధ భూమిలా తయారైంది. మూర్తిగారు నాయుడుగారిని కొట్టిరమ్మని కొందరిని పురమాయించారు. అందులో మొదటివాణ్ణి నేను. ముందుకు ఉరికాను. నా రక్తం పొంగింది, అణువణువు రగిలింది. నాయుడుగారి మీద జరిగిన దాడిలో ఆయనకి గాయాలు తగల్లేదు, కాని ఆయన బాడీగార్డుకి తగిలాయి. నేను అరెస్ట్ అయ్యాను. 2 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు.
అది పూర్తయింది. నేను విడుదలయ్యి బయటికి వచ్చాను. ఇంతకాలం మూర్తిగారు నా భార్యను పిల్లను చూస్తున్నందుకు నా చర్మంతో ఆయనకు చెప్పులు కుట్టించడానికి సిద్ధమే. నేను ఊరిలోకి వస్తూ ఉంటే అందరూ నన్ను పురుగుని చూసినట్లు చూస్తున్నారు. ఇంటి దగ్గర రత్తి, లక్ష్మి లేరు. వారం క్రితమే వాళ్ళిద్దరినీ నాయుడుగారి పార్టీ వాళ్ళు అనుభవించి అవమానించి ఊళ్ళో నుండి తరిమేశారట. నా రక్తం సలసలా కాగిపోయింది. మూర్తిగారికి చెబుదామని ఆ ఇంటివైపు దారితీశాను. దూరంగా కోలాహలం, రణగణ ధ్వని వినబడుతున్నాయి. బహుశా 2 పార్టీల వాళ్ల గొడవలు ఇంకా తీరక కొట్టుకొని బాంబులు వేసుకుంటున్నారు కాబోలు అనుకున్నాను. నాయుడుగారి పార్టీ వాళ్లందర్నీ పొడి చేయాలన్నంత ఆవేశం వచ్చింది. నేను అనుకున్నట్లు అది కొట్లాట కాదు, పెళ్ళి. మూర్తిగారి అమ్మాయి పెళ్ళి. ఆ హడావిడి అంతా బాంబులు కాదు, దీపావళి ముందుగుండు సామగ్రి. మూర్తిగారి అమ్మాయి పెళ్ళనగానే నాకు ఆనందం కలిగింది. కాని ఆ ఆనందం ఒక్కసారే ఎగిరిపోయింది. కారణం పెళ్ళికొడుకు నాయుడుగారబ్బాయి. మా గూడెంలో కయ్యం, యజమానుల్లో వియ్యం. ఈ కథ ప్రచురణ ఆంధ్రభూమి వీక్లీ 31/8/95. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.